మన భారతీయ బట్టలంటే అందం మాత్రమే కాదు కదా, వాటి వెనుక కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, పర్యావరణానికి మేలు చేసే రహస్యాలు. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆయుర్వస్త్ర. దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఒక్క నిమిషం ఆలోచించండి. మనం వేసుకునే బట్టలు కేవలం మనల్ని కప్పి ఉంచడానికేనా? ఒకవేళ అవే మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఈ ఆలోచన గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా వేసుకోగలిగే ఆరోగ్యమంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ స్వస్థతనిచ్చే దారాలెలా తయారవుతాయో తెలుసుకుందాం. అలాగే మన బట్టలకి, ఎనర్జీకి, ఆత్మకి ఉన్న సంబంధమేంటో, మరి ఈ పాతకాలం నాటి బట్టలకిప్పుడు ఫ్యాషన్కి ఎలా ఉపయోగపడతాయి, చివరగా ఈ స్వస్థతనిచ్చే వస్త్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మన మొదటి టాపిక్ ధరించగలిగే ఆరోగ్యం. అంటే కేవలం బట్టలు కాదు, ఆరోగ్యాన్ని మన ఒంటిమీద వేసుకోవడం. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయుర్వస్త్ర పేరులోనే అంతా ఉంది. ఇది సంస్కృతం పదం. ఆయుర్ అంటే మనందరికీ తెలుసు ఆరోగ్యం, వస్త్ర అంటే బట్ట. సింపుల్గా చెప్పాలంటే హెల్త్ క్లాత్ అన్నమాట. అంటే ఆయుర్వేద మూలికలతో రంగులేసిన ఆర్గానిక్ బట్టలు. సరే, ఇది ఎలా పనిచేస్తుందనేది చాలా ఇంట్రెస్టింగ్. మన శరీరంలోకెల్లా అతి పెద్ద అవయవమేది? మన చర్మమే కదా. ఈ ఆయుర్వస్త్ర బట్టలు ఒక రకంగా చెప్పాలంటే మనకు రెండో చర్మంలా పనిచేస్తాయి. మనం వాటిని వేసుకున్నప్పుడు ఆ బట్టల్లో ఉన్న మూలికల మంచి గుణాలన్నీ మన చర్మ రంధ్రాల ద్వారా మెల్లగా శరీరంలోకి వెళ్తాయన్నమాట. అంటే బట్టల ద్వారానే మనకు ఒక రకమైన ట్రీట్మెంట్ అందుతుంది. మరి ఇంత అద్భుతమైన బట్టల్ని ఎలా తయారు చేస్తారు? ఆ ప్రాసెస్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మామూలు ప్రాసెస్ కాదు, చాలా ప్రత్యేకమైనది, పూర్తిగా సాంప్రదాయబద్ధమైనది. ఈ మొత్తం ప్రాసెస్లో హీరో ఎవరంటే కషాయం. ఇది రకరకాల ఆయుర్వేద మూలికలతో చేసిన ఒక స్పెషల్ మిశ్రమం. అసలు విషయమేంటంటే, బట్ట నేసిన తర్వాత రంగు అద్దడం కాదు ఇక్కడ జరిగేది. బట్ట నెయ్యడానికి ముందే ఆ ముడి దారాలకే ఈ కషాయాన్ని పట్టిస్తారన్నమాట. దానివల్ల ప్రతి దారం కూడా ఔషధ గుణాలతో నిండిపోయి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా న్యాచురల్. చూడండి, ముందుగా ముడిదారాలకి కషాయం పట్టిస్తారు. తర్వాత మూలికలు, చెట్ల వేర్లు, బెరడు లాంటివి వాడి చేత్తోనే రంగులద్దుతారు. ఆ తర్వాత మగ్గాల మీద చేత్తోనే నేస్తారు. ఇక ఫైనల్ టచ్గా కలబంద లాంటి హెర్బల్ వాటర్తో ఫినిష్ చేస్తారు. ప్రతి స్టెప్లోనూ ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటుంది. హస్తకళకి, సస్టైనబిలిటీకి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంతేకాదు, ఒక్కో ఆరోగ్య సమస్యకు ఒక్కో రకమైన మూలికల కాంబినేషన్ వాడతారు. ఉదాహరణకు స్కిన్ ప్రాబ్లమ్స్కి పసుపు, వేప మనందరికీ తెలుసు. స్ట్రెస్ తగ్గడానికి గంధం, డయాబెటిస్ మేనేజ్మెంట్ కోసం జీలకర్ర, మందార, కీళ్ల నొప్పుల కోసం కరివేపాకు, తుమ్మ. ఇలా ఒక్కో బట్టను ఒక్కో ప్రత్యేకమైన అవసరం కోసం చాలా జాగ్రత్తగా తయారుచేస్తారన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బట్టలు ఎప్పుడు బాగా పనిచేస్తాయంటే మన బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు, అంటే నిద్రలోగాని, మెడిటేషన్ చేసేటప్పుడుగాని. ఆ టైంలో మన చర్మం ఈ గుణాలను గ్రహించడానికి చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకే ఆయుర్వస్త్రను ఎక్కువగా నైట్వేర్గా, బెడ్షీట్స్గా లేదా యోగా చేసేటప్పుడు వేసుకోవడానికి ఇష్టపడతారు. సరే, ఇప్పటిదాకా మనం శారీరకారోగ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి మన సాంప్రదాయ బట్టల డిజైన్ వెనుకున్న ఆధ్యాత్మిక ఆలోచనల గురించి తెలుసుకుందాం. మన వేదాల ప్రకారం మన చుట్టూ పాజిటివ్ ఇంకా నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి. చైతన్యం అంటే పాజిటివ్, డివైన్ ఎనర్జీ. కాటన్, సిల్క్ లాంటి న్యాచురల్ ఫ్యాబ్రిక్స్, ముఖ్యంగా కుట్లు లేనివి, ఈ పాజిటివ్ ఎనర్జీని బాగా పీల్చుకుని మన బాడీకి అందిస్తాయట. మరోవైపు రజ, తమ అనే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. మెషీన్తో బట్టల్ని కుట్టినప్పుడు సూదితో రంధ్రాలు పడతాయి కదా, ఆ రంధ్రాలు ఈ నెగటివ్ వైబ్రేషన్స్ని ఆకర్షిస్తాయని ఒక నమ్మకం. అందుకే మన సంప్రదాయంలో చీర, ధోవతి లాంటి కుట్లు లేని బట్టలకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. వాటిలో దారాలు ఎక్కడా కట్టవ్వవు కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ ఫ్లోకి ఎలాంటి అడ్డంకి ఉండదన్నమాట. అదే కుట్టిన బట్టలైతే ఆ కుట్లు శక్తి ప్రవాహానికి అడ్డుగోడల్లా పనిచెయ్యొచ్చని భావిస్తారు. సరే, ఈ పాతకాలం నాటి పద్ధతికి ఇప్పటి ఫ్యాషన్ ప్రపంచంలో చాలా ముఖ్యమైన సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్కి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడేది సింథటిక్ రంగులే. కాని దీనివల్ల ఎన్ని సమస్యలో. ఇవి పర్యావరణాన్ని చాలా దారుణంగా పాడు చేస్తున్నాయి. ఈ కెమికల్స్ అన్నీ మన వాటర్ సోర్సెస్లో కలిసిపోతున్నాయి. అంతేకాదు వాటిల్లో ఉండే విషపదార్థాలు మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. ఈ రెండింటి మధ్య తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఆయుర్వేద పద్ధతిలో వాడేది నాచురల్ ఫైబర్స్, ప్రాసెసింగ్కి వాడేది సూర్యరశ్మి, కుంకుడుకాయలాంటివి. రంగులు కూడా నేరుగా మూలికల నుంచే. వేస్ట్ వాటర్ని కూడా వ్యవసాయానికి వాడుకోవచ్చు. మరి సింథటిక్ పద్ధతిలో అంత కెమికల్స్, ఫ్యాబ్రిక్ దగ్గర్నుంచి ప్రాసెసింగ్, రంగులు అన్నీ హానికరమైనవే. దీనివల్ల వచ్చే వేస్ట్ నీటిని, పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. అందుకే ఆయుర్వస్త్ర అనేది కేవలం ఒక పాతకాలం నాటి ట్రెడిషన్ మాత్రమే కాదు. ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీ భవిష్యత్తుకు ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది పూర్తిగా బయోడీగ్రేడబుల్, జీరో వేస్ట్, నాన్ టాక్సిక్, ఇంకా ఏం కావాలి? అయితే ఇంత మంచిదైన ఆయుర్వస్త్రని అందరూ వాడటానికి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అడ్డంకులేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో కొన్ని ముఖ్యమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, డ్యూరబిలిటీ. ఈ హెర్బల్ రంగులు వాష్ చేసినప్పుడు పోయే అవకాశం ఎక్కువ. రంగు ఫేడ్ అయిపోతే దాని అందం, అలాగే దాని మెడిసినల్ బెనిఫిట్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకోటి, కాస్ట్. స్పెషల్ హర్బ్స్ వాడాలి, చిన్న బ్యాచ్లలో ప్రొడక్షన్, వీటన్నిటి వల్ల ఖర్చెక్కువ అవుతుంది. అలానే దీని పెద్ద ఎత్తున తయారు చేయడం కూడా కష్టమే. కానీ ఈ మన్నిక, ఆర్థిక సవాళ్లను మనం ఎండ్ పాయింట్గా చూడక్కర్లేదు. వీటిని అధిగమించటమే ఈ స్వస్థతనిచ్చే వస్త్రాలకు నెక్స్ట్ స్టెప్. వీటిని పరిష్కరించగలిగితే దీని భవిష్యత్తు చాలా బాగుంటుంది. చివరగా ఉపనిషత్తుల్లో చెప్పిన ఒక అద్భుతమైన మాట: మానవ శరీరం ఎలాంటిదో విశ్వశరీరం కూడా అలాంటిదే. సూక్ష్మజగత్తు ఎలాంటిదో బృహజ్జగత్తు కూడా అలాంటిదే. అంటే మన శరీరానికి, ఈ విశ్వానికి ఒక కనెక్షన్ ఉంది. మనం వేసుకునే బట్టలు కూడా ఈ కనెక్షన్లో ఒక భాగమే. ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం వెతుకుతోంది. మరి ఆ సమాధానం ఎక్కడో లేదు, మన పురాతన ధారాల్లోనే, మన వేల ఏళ్లనాటి సంప్రదాయంలోనే దాగి ఉందేమో. ఏమంటారు?